హాయ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు వచ్చేసింది మన ఎల్ఈడి మానిటర్. సో సామ్సంగ్ 22 ఇంచ్. సో ఫ్రెండ్స్ దీన్ని క్విక్గా మనం ఏంటంటే అన్బాక్స్ చేసి చూద్దాం. సో దీని లోపల ఏముందో. సో లెట్స్ గో. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. సో గైస్ ఇక్కడ మనకు ఈ ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకో ఇది ఉంది. సో చాలా బాగా దీనికి ఏంటంటే ఇది ప్యాకేజ్ అనేది చేశారు. సో ఇప్పుడు దీన్ని కూడా తీసి చూద్దాం. సో ఓకే, ఫైనల్లీ మనం ఇక్కడ మన బాక్స్లోకి రీచ్ అయిపోయాం. సో 54 సెంటీమీటర్స్ దీని ఇది అంటే 22 ఇంచ్. సో 21.5 ఇంచ్. సో ఇక్కడ మనం దీన్ని ఇక్కడ వచ్చేసి మనకు ప్రైస్ అనేది రాస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే 9,000 రూపీస్ ప్రైస్ అనేది ఉంది. సో ఓకే, ఆ తర్వాత వచ్చి దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నుంచి సో మళ్ళీ దీన్ని ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మనకు చూసినట్టయితే 3 years వారంటీ ఇచ్చారు. సో 3 years వారంటీ అయితే మనకు ఉంది. ఇక్కడ హెచ్డిఎంఐ కేబుల్ అనేది దొరుకుతుంది. అదేవిధంగా విండోస్ 10కి అయితే ఇది అద్భుతంగా వర్క్ అనేది అవుతుంది ఈ మానిటర్ క్లారిటీ అనేది. సో ఓకే, ఇప్పుడు దీనిపైన ఇది తీసి చూద్దాం లోపల మన మానిటర్ ఎలా ఉంది. సో నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో ఓకే, సో ఇది అయితే ఇది బాగాలేదు. సో సిజర్తోనే తీయాలి. సిజర్తో ఓకే. ఇక్కడ వచ్చేసింది. సో ఆ తర్వాత ఇక్కడ కూడా చేయాలి. సో ఇక్కడ మనకు చూసినట్టయితే ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి మనకు దీనిలో ఏముంది చూద్దాం. సో ఓకే, వావ్ సూపర్. సో ఇక్కడ ఏదో వచ్చారు. సో ఇది ఎలాగో ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఏదో నాకు అర్థం కాలేదు అది. సో అక్కడ పక్కన పెట్టేశాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఒక కేబుల్ అయితే ఇచ్చారు. సో కాదు, ఇది స్టాండ్ ఇది. సో ఇది స్టాండ్. సో ఇలా పెట్టి మీరు దాన్ని అడిపించుకోవాలి. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అడాప్టర్ ఇచ్చారు. సో ఇది అడాప్టరు, ఇది కేబుల్. సో దీంతో కనెక్ట్ చేసి మనము మన మానిటర్కి కరెంట్ సప్లై అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మనకు వచ్చేసి విజయ్ కేబుల్ అనేది ఇచ్చారు. సో ఆల్రెడీ తెలుసు మీకు విజయ్ కేబుల్ అనేది. సో మానిటర్స్కి సిపియూకి పెట్టాలి. సో నేను వచ్చేసి హెచ్డిఎంఐ కేబుల్ అనేది కొనుక్కుంటాను. సో హెచ్డిఎంఐ మంచిది. సో ఆ తర్వాత ఇక్కడ చూసినట్టయితే క్విక్ గైడ్, సో యూజర్ మాన్యువల్. సో ఇక్కడ వచ్చేసి దీన్ని స్టాండ్ ఇది. సో ఇప్పుడు ముందు చూపించాను దాన్ని ఇలా పెట్టాలి. సో స్టాండ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. దీని క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. సో ఇలా పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు చూసారు కదా. సో ఇలా పెట్టి మీరు ఏంటంటే మీ మానిటర్ని దీనికి మౌంట్ అనేది చేయాలి. సో ఓకే, ఇప్పుడు మనం ఫైనల్గా మన కాంపోనెంట్ దగ్గరికి వచ్చేస్తాం. సో మన కాంపోనెంట్ మన మానిటర్. ఎస్, సో ప్యాకింగ్ అయితే సూపర్గా చేశారు సామ్సంగ్ వాళ్ళు. సో దీన్ని ఇప్పుడు తీసి చూద్దాం. ఓ చినిగిపోయింది. సో సరే సో నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ టైం అన్బాక్స్ చేయడం ఎల్ఈడి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో కింద పడితే అంతే మళ్ళీ. సో ఓకే, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది లోపల మనకు. సో సూపర్గా ఉంటుంది నాకు తెలిసినంతవరకు. సో సామ్సంగ్ ఎల్ఈడి ఏదైనా బాగుంటుంది. ఓకే, దీని కవర్ అయితే చాలా బాగా వాళ్ళు ప్యాకింగ్ చేశారు. సో ఎస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనకు సామ్సంగ్ మానిటరు. సో 22 ఇంచ్ ఇది. ఇక్కడ చూసినట్టయితే సో దీనికైతే స్పీకర్స్ ఏం లభించవు. సో స్పీకర్స్ అయితే ఏం ఉండవు. కాకపోతే మనం స్పీకర్స్ అడిషనల్గా పెట్టుకోవాలి. సో ఇందులో వచ్చేసి మనకు చాలా క్వాలిటీస్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మనకు చాలా దొరుకుతాయి. మనకు బ్రైట్నెస్, సో గేమింగ్ మోడు, సో సినిమా మోడ్స్ లాంటివి దొరుకుతాయి. సో నెక్స్ట్ మనం రివ్యూలో చూద్దాం. సో ఇది జస్ట్ అన్బాక్సింగే. సో ఇక్కడ మనకు వచ్చేసి హెచ్డిఎంఐ కేబుల్. సో హెచ్డిఎంఐ కేబుల్ స్లాట్, ఇది విజయ్ స్లాట్. సో కింద వచ్చేసి పవర్ బటన్ ఇచ్చారు. సో వెనకాల సైడు. సో ఇక్కడ చూసినట్టయితే ఏదో ఉంది. సో నథింగ్.
సో ఇది ఏంది బా ఇది? సో ఏం లేదు, సో అంత ఏదో ఇచ్చారు వాళ్ళు. సో ఇది ఓవరాల్ చూసినట్టయితే చాలా బాగుంది మనకు ఎల్ఈడి స్క్రీను. సో ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తాజు లాజిక్స్ ఛానల్కి. సో ఓకే గాయ్స్, లవ్ యూ ఆల్, బై బాయ్.